Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు నాకు అడిగే కామన్ క్వశ్చన్స్లలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను బాగా బాడీ బిల్డింగ్ చేస్తాను సార్, టెస్టోస్టిరాన్ స్టిరాయిడ్ షాట్స్ తీసుకుంటాను, దానివల్ల నా టెస్ట్ సైజ్ తగ్గింది, అది నా అపోహన లేకపోతే నిజంగానేనా? సో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా జిమ్ పోయే వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు బాడీ డెవలప్ కావాలి అని చాలామంది తప్పు పద్ధతిలో పోతుంటారు. అంటే ఇప్పుడు అనబోలిక్ స్టిరాయిడ్స్ తీసుకుంటారు. ఈ టెస్టోస్టిరాన్ అనేది ప్రాపర్గా ఒక ఆండ్రాలజిస్ట్ ఇచ్చినప్పుడు మేము క్యాలిక్యులేటెడ్ డోస్ ఇస్తాము, ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఏ ఏజ్ గ్రూప్స్లో తీసుకోవాలనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఇప్పుడు మనం యంగ్స్టర్స్లో ఈ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ కానీ ఎటువంటి స్టిరాయిడ్స్ తీసుకున్నా కానీ మొదటిగా జరిగేది ఏంటంటే అది న్యాచురల్ పాత్వేని డిస్టర్బ్ చేస్తుంది. న్యాచురల్ పాత్వే అంటే హైపోథాలమో పిట్యూటరీ గొనాడ్ యాక్సిస్ అంటాము. ఈ యాక్సిస్ని డిస్టర్బ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో నార్మల్ హార్మోన్స్ తయారవడం ఆగిపోతాయి. నువ్వు బయట నుంచి టెస్టోస్టిరాన్ వస్తుంది కదా అని చెప్పి మన బాడీ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ని తయారు చేసుకోవడం ఆపేస్తుంది. దానివల్ల టెస్టిక్యులర్ సైజ్ ష్రింకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా అనబాలిక్ స్టిరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ గమనించేది ఏంటి అంటే ఈ టెస్ట్ సార్ నాకు మొన్నటి వరకు కొద్దిగా పెద్దగా అనిపిస్తుండే సార్, ఇప్పుడు చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది అని. సో ఇది ప్రాక్టికల్లీ పాసిబిలిటీ ఉంటుంది మనకి స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో. సో ఖచ్చితంగా మీరు జిమ్ చేయడానికి నార్మల్గా ప్రోటీన్స్ తీసుకోండి తప్ప ఈ టెస్టోస్టిరాన్స్ అనేటివి తీసుకున్నప్పుడు మీకు అంటే ఇది మీకు పిల్లలు అవ్వడానికి స్కోపే పోతుంది. మీరు బయట నుంచి టెస్టోస్టిరాన్ తీసుకుంటున్నారు కాబట్టి స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా జీరో అయ్యే ప్రమాదం ఉంటుంది అండ్ మీకు పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అది చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఏ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అంటే ఎవరైతే కాంపిటీషన్స్కి పోతున్నారో వాళ్ళకి ఒక రెజిమెన్ ఉంటుంది. అంటే ఏ టైంలో ఎంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ టైంలో స్టాప్ చేయాలని. వాళ్ళు ప్రొఫెషనల్స్, దానికి ఒక డాక్టర్స్ ఉంటారు, న్యూట్రిషనలిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లానింగ్లో ఇస్తారు. అది వాళ్ళకి ప్రొఫెషనల్గా హెల్ప్ అవుతుంది. కానీ నార్మల్గా మీరు గ్రేట్ బాడీ డెవలప్ చేసుకోవాలంటే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోండి, మంచిగా ప్రోటీన్ చికెన్ లాంటివి తింటే మీకు బాడీలో ప్రోటీన్ కంటెంట్ పెరిగి మజిల్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ సైడ్ ట్రాక్ అయ్యి ఈ పిచ్చి స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల మీ బాడీకి నష్టం తప్ప ఎటువంటి హెల్ప్ కాదు. టెంపరీగా మజిల్ బల్క్ అవుతుంది, బట్ పర్మనెంట్గా మీరు తండ్రి అయ్యే కెపాసిటీని కోల్పోతారు, సెక్షువల్ పొటెన్షియల్ పోతుంది, అంగస్తమన సమస్యలు వస్తాయి, డిజైర్ పోతుంది. ఇన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.